బండరామేశ్వరపల్లి దేవాలయంలో మహాశివరాత్రి మహోత్సవం. ఆలయంలో పోటెత్తిన భక్తులు. శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయం బండరామేశ్వరపల్లి పల్వంచ మండల్ కామారెడ్డి జిల్లాలో అతి ప్రాచీన దేవాలయం. మహాశివరాత్రి రోజున ఉపవాస దీక్షతో భక్తులు స్వామివారికి సామూహికంగా అభిషేకిస్తారు. తదుపరి శ్రీ పార్వతీ రాజేశ్వరుల కళ్యాణోత్సవం రంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతుంది. స్వామివారికి ఒడిబియ్యం పోసి భక్తులు కానుకలు సమర్పిస్తారు. ఉపవాస దీక్ష ఉన్న వారికి అల్పాహారము కార్యక్రమం కలదు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చాంద్రమాణేన ప్రవాషడి సంవత్సరాణాం మధ్యే క్రోధీనామ సంవత్సరే ఉత్తరాయణే మాఘమాసే కృష్ణపక్షే విశేషణ విష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమద్ గోత్రోద్భవస్య గోత్రం చెప్పండి రెండకుల గోత్రోద్భవస్య స్వామి నామధేయస్య భూమయ్య నామధేయస్య పసునోళ్ళ గోత్రోద్భవస్య మల్లేష్ నామధేయస్య ధర్మపత్ని విజయ నామధేయస్య వెంకటేశ్వర నామధేయస్య శంభోరాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ విదేవరార్థే భవిష్య నామధేయస్య కుటుంబానాం పసునోళ్ళ గోత్రోద్భవస్య రమేష్ నామధేయస్య ధర్మపత్ని శ్యామలా నామధేయస్య సా కుటుంబానాం శృతి నామధేయస్య విషసర్ప భయ సకల భయ నివృత్త్యర్థం యథాశక్తి శివరాత్రి పర్వకాలే శివానుగ్రహ సిద్ధ్యర్థం పార్వతి రాజరా కష్టంతో కూడుకున్న పనులే అన్యాయంగా సంపాదించింది ఏదైనా ఉంటే అన్యాయంగానే పోతుంది. అర్థమైందా? భగవంతుడు ఏ విధంగా అంటే మనము చూస్తలేడు అని అనుకుంటాం, కానీ మనం ఏం చేస్తాడు, మనం ఏ విధంగా బ్రతుకుతున్నాం అన్నది